ఇది చిన్న ఏది ఉరకరాదు. అలాగే మనం దేనికి ఊరక వెళ్ళం. మనకైతే ఈ కారుకెళ్ళేందుకైతే 500 అయితే ఇస్తారు. మనమైతే ఈ కారు తోలడానికి వెళ్ళాలి. వాళ్ళు ఎంతసేపు మనల్ని యూజ్ చేసుకుంటే అంతసేపు మనం వాళ్ళ దగ్గరైతే ఉండాలి. ఇదే కారైతే మనకైతే ఏం పనుండదు. ఓన్లీ కారు ఎక్కడికెళ్ళమంటే అక్కడికెళ్ళటమే చెన్నైలో. మనమైతే ఇది ఆటోమేటిక్ కార్. మనమైతే కార్‌లో రెస్ట్ తీసుకుంటున్నాం. ఇది చూసినట్లయితే చాలా ఆటోమేటిక్. చూడటానికి చాలా కంఫర్టబుల్ అయితే ఉండిద్ది. దీనికైతే గేర్ సిస్టమ్ ఏమి ఉండదు. న్యూట్రల్, డ్రైవ్ ఇవే ఉంటది. తర్వాత అయితే దీనికి బ్రేక్, యాక్సిలరేటర్ ఉంటాయి. క్లచ్ అదంతా ఉండదు. సో, కార్‌లో వాళ్ళని దిగబడేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. అలా అయితే రిలాక్స్ అవుతూ ఉన్నా. కొంచెం సేపయితే వీడియో తీయడానికి కొంచెం ప్రయత్నిస్తూ ఉన్నా. సో, సాయంత్రం 6 అయితే అయింది. మనమైతే ఏమన్నా తిందామని చెప్పి బయటకొచ్చాం. బయటికెళ్ళి చూస్తే ఒక్క షాప్ అయితే లేదు. సో, డిసప్పాయింట్‌తో మళ్ళీ అయితే కార్‌లోకెళ్ళి కూర్చుందామని కార్ దగ్గరికైతే వెళ్తున్నా. ఇక్కడ నుంచి కొంచెం వాకింగ్ చేసినట్టు కూడా ఉండిద్ది. కార్‌లో కూర్చొని కూర్చొని చాలా బోర్ అయితే కొట్టిద్ది. సో, నైట్ అయితే చాలా అయితే లేట్ అయిపోయింది. వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళి బయట కూర్చున్నాను. అక్కడైతే మనకి టీ, కాఫీ అయితే ఇచ్చారు. ఒక బిస్కెట్ కూడా ఇచ్చారు.